ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాస్కర్ రెడ్డి వ్లాగ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఉగాది. సో మేమైతే ఉగాది కోసం అయితే ఈ ఏప చెట్టు దగ్గరకు అయితే వచ్చిన ఏప పువ్వు కోసం అయితే చూడండి. ఈ పువ్వు ఏంది, ఒక మామిడికాయ, కొబ్బరి, ఇందులో బెల్లం వేసి అయితే రెడీ చేస్తాం. చూడండి వీడియో చూడండి. మన వీడియోని అయితే లైక్ చేయరు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, వీలైతే వీడియోని షేర్ కూడా చేయండి. సో మనం పచ్చడి అయితే ఎట్లా చేస్తాం చూడండి. సంవత్సరానికి ఒక్కరోజు కాబట్టి కంపల్సరీ అయితే పచ్చడి అయితే చేసుకుంటాం మేము. సో ఇదిగో ఇట్లా ఎంపుకొని ఇదైతే మొత్తం పువ్వు అయితే మొత్తం ఇలా మొగ్గలన్నీ పడే అలా చేదు ఉంటాయి కదా, కొన్ని కొన్ని వస్తాయి, అవి తీసుకొని చేసుకోవాలా. చూడరి మొత్తం చూడరు ఎట్లా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పువ్వు అయితే ఎప్పుడైతే అయిపోయింది, ఇక వెళ్తున్నాయి. ఇక ఇందులో కలిపి మిశ్రమాలను అయితే అన్నీ తీసుకుంటాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇదొకైతే మామిడికాయ, ఇది బెల్లము, ఇది కుడుక, ఇది చింతపండు, ఇవి ఖర్జూర అయితే ఇన్ని అయితే వేసుకుని మనం ఉగాది పచ్చడి అనేది అయితే రెడీ చేసుకుందాం. చూడండి, అప్పటిదాకా మన వీడియోని ఫటాఫట్ లైక్ చేసేది ఫ్రెండ్స్. పువ్వు అయితే ఇట్లా తెంపుకొని దీన్ని ఇట్లా చేసుకోవాలి మంచిగా. ఇట్లా చేసుకుంటే ఏంటంటే దీనికి ఓన్లీ రెక్కలు మాత్రమే వేసుకోవాలి. ఇలా మొగ్గలు వేసుకున్నది ఏం వేసుకోవద్దు. ఓన్లీ వైట్ కలర్ రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు అనేవి వేసుకుంటే ఎక్కువ చేదు రాదు, మనకు తగినంత ఇది ఉంటుంది అన్నట్టు. ఎక్కువ చేదు అనేది ఉండదు. లేకుండా మొగ్గలు వేసుకుంటే బాగా చేదు వస్తుంది. దీనిలో ఏంది రెక్కలు అయితే తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇగో మొత్తం అయితే పువ్వును అయితే ఇట్లా రెక్కల మాదిరిగా తీసుకున్న చూడు. రెక్కలు అయితే తీసుకొని ఇప్పుడు రెక్కలు ఇంకా వేయండి. ఇక్కడ లోపల అయితే మామిడికాయ, అట్లనే కుడుక, ఖర్జూర అవి అయితే కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను చూడు. వీలైనంత సన్నగా కోసుకోవాలి. ఇగో ఇవి ఖర్జూరాలు కోసుకొని ఇక్కడ పెట్టుకుందాం. కుడుక కోసుకోవాలి. మళ్ళీ మామిడిపండు, ఇదైతే బెల్లం, చింతపండు అయితే 100 రోజులు నానబెట్టుకున్నాం. మొత్తం కదా అన్ని కటింగ్ అయితే రెడీ అయిపోయినాయి చూడు. అన్నీ ఉన్న ఒకటి ఏంటి అంటే మామిడికాయ లేకుంటే మాత్రం ఈ ఉగాది పచ్చడిలో అయితే టేస్ట్ అనేది ఉండదు. అండ్ పండుగలో అయితే ఏంది ఫస్ట్ వచ్చే ఫలం కాబట్టి మామిడి పండు అయితే ఉండాలా. చూడు, ఇది ఏదో 20 రోజుల ముందు తెచ్చిన మామిడి పండు అయితే ఇప్పటివరకు అయితే ఉంచిన మామూలు ఫ్రిడ్జ్లో అయితే ఒకటైతే మంచిగా ఉండేవి, కొన్ని 4-5 ఉంటే అందులో అన్ని ఖరాబ్ అయితే ఒకటి మంచిగా ఉంది. సో చూడు, ఇవన్నీ కట్టింగ్ అయితే అయిపోయింది. ఇక అన్నీ వేసి అయితే చింతపండు కూడా నానబెట్టుకున్నాం. చింతపండు నానబెట్టుకున్నాన్ని కడిగి నానబెట్టుకున్నాం. మంచిగా అయితే తీసుకుందాం. అంటే పుల్లగా కొంచెం ఏమంటారు, స్వీట్గా, పులుపు, వగరు, తీపి, కారం అట్లా అన్ని రకాల టేస్ట్లు అయితే ఉంటుంది దీంట్లో. నాకైతే ఫుల్ ఇష్టం. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా, మీకు నచ్చుద్దా ఇది లేదా అనేది కమెంట్ అయితే చెప్పండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ సంవత్సరం అయితే సూపర్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇట్లానే నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేసేది ఒక నలుగురికి వీడియో అయితే చేరుకుంటుంది. సో లైక్ చేయడం వల్ల ఒక్క రూపాయి అనేది అయితే ఏం ఖర్చు కాదు. అట్లా కొంతమంది చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. సబ్స్క్రైబ్ చేసినా మీకేం లేదు, ఏంటంటే నేను చేసే ఒక కొత్త వీడియో ఏదైనా వస్తే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు. అట్లా నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో మన వీడియోని కొంచెం మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. మినిమం ఏదైనా తప్పు ఉంటే ఇది కాదు ఇట్లా అని చెప్పి అది కూడా కామెంట్ అయితే చేస్తలేరు. కామెంట్ అయితే చేయండి. రైస్ ఏం లేదు, చింతపండు పులుసు అయితే వేడైంది. ఇంకొంచెం అయితే వాటర్ పోసుకుంటున్నా. చట్నీ నాకైతే ఫుల్ ఇష్టం అని అందుకోసం నా కోసం అయితే కొంచెం చేసుకుంటున్నా. రైట్. సో ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం, ఖర్జూరలు వేసుకుందాం, కట్టింగ్ చేసుకున్న ఖర్జూర ముక్కలు, ఇట్లానే కుడక ముక్కలు, తర్వాత మామిడి ముక్కలు అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఉంది ఈ పువ్వు అది వేసుకుంటున్నా. పువ్వు వేసుకున్నట్టుగా ఉండేది బెల్లం అయితే వేసుకుందాం. బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాం. బెల్లం అయితే దంచుకున్నాం. ఇది పొడిగా ఉంది.
అన్నీ తీసుకున్నాం, మంచిగా మిక్స్ చేసుకుంటాం ఇక. చూడండి ఇట్లయితే కలుపుకోవాలి మంచిగా. కొంచెం బెల్లం అనేది కలది. కొందరు ఏమంటారు అంటే మిక్సీలో వేస్తే అయిపోతుంది కదా అంటారు, కానీ మిక్సీలో వేస్తే అయితే మొత్తం ఇవి కూడా అన్ని పీస్ అయిపోతాయి. సో అట్లయితే వేయద్దు, ఇట్లయితే చెంచుతోనే కలుపుకోవాలి. అవసరమైతే ఈ చింతపండు నీళ్ళు అయితే నానబెట్టాలి. చింతపండు నీళ్ళు ఓన్లీ బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత ఇట్లా వేసి ఇవన్నీ కలుపుకోవచ్చు. నేనైతే నేను డైరెక్ట్ కొంచెం దొడ్డు పడక చేతిని దంచి ఇట్లయితే వేసి ఇట్లా కలుపుకున్నా. చూడు ఇక మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. ఇది ఏంటంటే మేమైతే ఫస్ట్ అయితే సూర్యదేవునికి అయితే ఎక్కిస్తాం అన్నట్టు. సూర్యదేవునికి అట్లా ఇంట్లో దేవుళ్ళకి అయితే ఇది ఎక్కించి చలో ఇక దేవునికి అయితే ఎక్కిద్దాం ఇక. సో బస్ ఇక్కడ ఇక దేవుళ్ళ దగ్గర అయితే పెట్టినా, దేవుళ్ళ దగ్గర పెట్టినా అట్లానే ఇక్కడ చూడరు. ఇక్కడ మా ఊళ్ళో నాన్న, మా మామ, మా తాత ఫోటో దగ్గర కూడా పెట్టినా చూడరు. మా పాప అయితే తింటుంది. ఎట్లుంది మమ్మీ? కమ్ముందా? పుల్లగా తీయగా ఉందా? ఎట్లుంది చెప్పు.